అపోస్తులుడైన పౌలు ఎఫెసు 2వ అధ్యాయం 7-13 కాలాన్ని 3 భాగాలుగా డివైడ్ చేశాడు. టైం పాస్ట్, బట్ నౌ అండ్ ఏజెస్ టు కమ్. అంటే మునుపటి కాలము, ఇప్పుడు, రాబోవు యుగములు, ఈ విధంగా డివైడ్ చేశాడు. మనం కూడా కాలాన్ని ఈ విధంగా డివైడ్ చేసి చూస్తేనే లేఖనాలు చాలా వరకు మనకు స్పష్టంగా అర్థమవుతాయి. సో మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడు వారికి పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వారికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు. ఆయన మీరు త్రోసివేస్తే క్షమాపణ ఉండదు. ఈ యుగమందు, రాబో యుగమందు, ఈ 2 పదాలు గమనించాలి. ఈ యుగం అంటే ఏ యుగము? ఎస్, టైం పాస్. ఎందుకంటే యేసు ప్రభువారి చార్ట్ చూడండి ఒకసారి. యేసు ప్రభువారు గాస్పెల్స్లో ప్రభు పరిచయం చేస్తున్నప్పుడు ఆ పీరియడ్ ఏ పీరియడ్? అది టైం పాస్ట్, అంటే పూర్వకాలం. ఆ యుగమందైను రాబోవు యుగము, అంటే రాబో యుగం ఏంటి? ఎస్, ఇది హెబ్రీ నుంచి ప్రకటన గ్రంథం వరకు ఇది రాబో యుగం. సో ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను మీకు క్షమాపణ కలగదు అని ప్రభు చెప్పాడు. యేసు ప్రభు పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నప్పుడు, అంటే సువార్తల సమయంలో పరిశుద్ధాత్మంగా విడుదల చేయబడలేదు కాబట్టి ఆ సువార్తల్లో ఎవరు పరిశుద్ధాత్మను దూషించేకి అవకాశమే లేదు. వాక్యమే ఉంటుంది, తనంది విశ్వాసం ఉంచి వారు పొందబోవు ఆత్మ గురించి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహించబడలేదు. సో ఆ టైంకి పరిశుద్ధాత్మ విడుదల చేయబడలేదు కాబట్టి సువార్తలో ఒక వ్యక్తి ఆత్మను దూషించలే అవకాశము లేదు. మరి ఆత్మ ఎప్పుడు ఇవ్వబడింది? అపోస్తలుల 2వ అధ్యాయంలో అనుగ్రహించబడింది. మరి 2వ అధ్యాయంలో అనుగ్రహించబడిన తర్వాత అక్కడ ఏమైంది? వాళ్ళు పరిశుద్ధాత్మను వాళ్ళు వ్యతిరేకిస్తూ వస్తున్నారు, ఎదురిస్తున్నారు. సో ఎదురిస్తున్నప్పుడు 7వ అధ్యాయం 51-52 చూడండి. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచ నొల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురిస్తున్నారు. ఆ మాట గమనించాలి, పరిశుద్ధాత్మను ఎదురిస్తున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండురి, ఆ నీతిమంతుడు రాకడ గురించి ముందు తెలిపిన వారిని చంపిరి, ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతే. ఎప్పుడైతే స్టెఫెన్ ఈ మాట అంటాడో, పరిశుద్ధాత్మను ఎదిరించారు అని చెప్పాడు, వారు స్టెఫెన్ని రాళ్ళతో కూడా చంపేస్తారు. అంటే పరిశుద్ధాత్మను ఎదిరించడం వల్ల ఏమైంది? వాళ్ళ ప్రోగ్రామే ఆగిపోయింది. వాళ్ళ ప్రోగ్రామే దేవుడు పాజ్లో పెట్టేశాడు. వై? పరిశుద్ధాత్మను ఎదిరించాడు. ప్రభు చెప్పాడు, ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను, అంటే మొదలు గ్రేస్ పీరియడ్ అనేది లేదు. ఎందుకంటే దిస్ ఈజ్ అ మిస్టరీ పీరియడ్. రాబో యుగం స్టార్ట్ అయిందా? చెప్పండి. రాబో యుగం స్టార్ట్ అయిందా? లేదు కదా. సో రాబో యుగము రానప్పుడు ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను దూషించగలుగుతాడా? దూషించిన ఆ వ్యక్తి తీవ్రమైనటువంటి పర్యవసనం ఎదుర్కొంటాడా? చాలామంది డౌట్ అనమాట. ఓ, పరిశుద్ధాత్మ దూషిస్తే ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది. మనం గ్రేస్ పీరియడ్లో ఉన్నాం. ఒక వ్యక్తి తప్పు చేసినా ప్రభు వైపు తిరిగినప్పుడు రక్షణ లభిస్తుంది, మారుమనస్సు లభిస్తుంది, క్షమాపణ లభిస్తుంది. ఇక్కడ ప్రభు కోట్ చేసేది రాబో యుగమందు క్షమాపణ. అంటే యేసు ప్రభు టైం పాస్ట్లోను అలాగే ఏజెస్ టు కమ్లో క్షమాపణ లభించదు. దిస్ డజన్ అప్లై టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్. కృపాకాలం కింద ఉన్న వ్యక్తికి ఇది అప్లై అవ్వదు. అంటే ఈ కాలంలో ఒక వ్యక్తి ఒకవేళ పొరపాటున అట్లా దూషించినా, వ్యంగ్యంగా మాట్లాడినా, ఏమి జరిగినా కూడా ఇది ఆ వ్యక్తికి అప్లై కాదు. ఆ వ్యక్తి రిపెంట్ అయ్యి యేసు వద్దకు రాగలిగితే ఆ వ్యక్తికి క్షమాపణ లభిస్తుంది. సో వాళ్ళకి సమస్య వంటి ప్రోగ్రాం మనకు అప్లై చేయకూడదు.